వెల్కమ్ టు టీజీ5 స్పీడ్ బులెటిన్. ప్రభుత్వం ప్రవేశపెట్టిన హెచ్ఏఎల్టీ పాలసీపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలు సమంజసం కావని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ విధానం హైదరాబాద్ ను కాలుష్య రహిత గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా రూపొందించబడిందని చెప్పారు. నగరంలో జీవన ప్రమాణాలు మెరుగుపడాలంటే దీర్ఘకాలిక ప్రణాళిక అవసరమని, అందులో భాగంగానే హెచ్ఏఎల్టీ పాలసీని ప్రభుత్వం తీసుకొచ్చిందని తెలిపారు. పరిశ్రమల అభివృద్ధితో పాటు పర్యావరణ పరిరక్షణకు సమతుల్యం ఉండాలన్నదే ప్రభుత్వ ఆలోచన అని చెప్పారు. నగరంలో కాలుష్యానికి కారణమవుతున్న పరిశ్రమలను ఔటర్ రింగ్ రోడ్ అవతలికి తరలించే నిర్ణయం ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని తీసుకున్నదని వెల్లడించారు. This is my reply to all those who made allegations against our government. Till date, we have not received applications or even given permission. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అటవీ శాఖ అధికారులతో కీలక సమీక్ష నిర్వహించారు. తీర ప్రాంత అడవుల రక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, ఆక్రమణలను కట్టడి చేయాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా పచ్చదనం పెంపే లక్ష్యంగా గ్రేట్ గ్రీన్ వాల్ ప్రాజెక్టును వేగంగా అమలు చేయాలని సూచించారు. 50% గ్రీన్ కవర్ సాధనకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి ఈ నెలాఖరులోపు స్పష్టమైన రూట్ మ్యాప్ సిద్ధం చేయాలని చెప్పారు. తీర ప్రాంతంలో 5 కిలోమీటర్ల మేర గ్రీన్ బెల్ట్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. గ్రేట్ గ్రీన్ వాల్ ను 3 దశల్లో అమలు చేసేలా సమగ్ర ప్రణాళిక రూపొందించాలని తెలిపారు. రాష్ట్రంలోని కీలక సాగునీటి ప్రాజెక్టు పోలవరం గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో పూర్తిగా ప్రశ్నార్థకంగా మారిందని మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శించారు. నాడు సీఎంగా ఉన్న జగన్ అసెంబ్లీ సాక్షిగా పోలవరం ఇప్పట్లో పూర్తి చేయలేమని చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. సరైన నిర్ణయాలు, పర్యవేక్షణ లేకపోవడంతో ప్రాజెక్టు పనులు నిలిచిపోయాయని తెలిపారు. ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పోలవరం ప్రాజెక్టును మళ్లీ పట్టాలెక్కించే దిశగా చర్యలు చేపట్టిందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో పనులను వేగవంతం చేస్తున్నామని, అడ్డంకులను ఒక్కొక్కటిగా తొలగిస్తున్నామని వెల్లడించారు. ప్రాజెక్టు పూర్తి కావడం ద్వారా లక్షలాది రైతులకు సాగునీరు అందుతుందని, అలాగే త్రాగునీటి సమస్య కూడా పరిష్కారం అవుతుందని. గోరకల్లు రిజర్వాయర్ అంటే ఈవేళ గాలేరు నగరికి, జిఎన్ఎస్ఎస్ కి ఆయువు పట్టు గోరకల్లులో నీటిని రిజర్వ్ చేయగలిగితేనే అవుకుకి నీరు పోతుంది, అవుకుకి నీరు పోతేనే గండికోటకి నీరు పోతుంది, గండికోట నీరు పోతే. మున్సిపల్ ఎన్నికలే ప్రధాన అజెండాగా రాష్ట్ర పీసీసీ రేపు విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనుంది. ఫిబ్రవరిలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, ప్రతి వ్యూహాలపై లోతైన చర్చ జరగనుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ సమావేశం హైదరాబాద్ లోని గాంధీ భవన్ లో జరగనుంది. రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ బలాన్ని పెంచే దిశగా స్థానిక సంస్థల ఎన్నికలను అత్యంత కీలకంగా పీసీసీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా గ్రౌండ్ లెవెల్ కార్యాచరణ, అభ్యర్థుల ఎంపిక, స్థానిక సమస్యలపై ప్రచారం వంటి అంశాలపై స్పష్టమైన దిశానిర్దేశం ఇవ్వనున్నారని సమాచారం. అలాగే పట్టణ ప్రాంతాల్లో పార్టీ బలహీనతలను బలోపేతం చేయడం, యువత, మహిళలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాన్ని ఆకట్టుకునే ప్రచార ప్రణాళికపై చర్చించనున్నారు. హైదరాబాద్ లో ద్విచక్ర వాహనాల చోరీలకు పాల్పడుతున్న ముఠాను గచ్చిబౌలి పోలీసులు అరెస్ట్ చేశారు. నగరంలోని పలు ప్రాంతాల్లో వరుసగా జరుగుతున్న బైక్ చోరీలపై ఫిర్యాదులు అందడంతో పోలీసులు ప్రత్యేకంగా దృష్టి సారించారు. సీసీ కెమెరాలు, సాంకేతిక ఆధారాల సహాయంతో నిందితుల కదలికలను గమనించినట్లు పోలీసులు చెప్పారు. చోరీలకు పాల్పడుతున్న ముఠాను అదుపులోకి తీసుకుని విచారించగా పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయని చెప్పారు. నిందితుల వద్ద నుంచి మొత్తం 17 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. చోరీ చేసిన వాహనాలను వివిధ ప్రాంతాలకు తరలించి అమ్మే ప్రయత్నం చేసినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని పోలీసులు చెప్పారు. కొంతకాలంగా నమోదైన 2 వీలర్ దొంగతనాల విషయంలో ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉండగా మనకి భారత ప్రధాని నరేంద్ర మోదీ గురించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. తాను అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మోదీ తనను కలవడానికి ఆసక్తి వ్యక్తం చేశారని ట్రంప్ చెప్పారు. సార్, నేను మిమ్మల్ని కలవచ్చా ప్లీజ్ అంటూ మోదీ అభ్యర్థించారని, అందుకు తాను అంగీకరించానని ట్రంప్ వెల్లడించారు. అయితే ప్రస్తుతానికి మోదీ తనపై పూర్తిగా సంతోషంగా లేరని వ్యాఖ్యానించారు. రష్యాతో చమురు కొనుగోళ్ల కారణంగా భారత్ ఎక్కువ టారిఫ్లు చెల్లించాల్సి వచ్చిందని ఆయన తెలిపారు. Mr. Modi came to see me, sir. May I see you, please? Yes.
very good relationship. And he's not that happy with me because, you know, they're paying a lot of tariffs now because they're not doing the oil, but they are. They've now reduced it very substantially, as you know, from Russia. సోషల్ మీడియాలో కుట్రపూరితంగా విద్వేషాన్ని వ్యాప్తి చేసే పోస్టులు పెట్టేవారిపై కఠినంగా వ్యవహరిస్తామని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. ముఖ్యంగా మహిళలపై అసభ్యకరమైన, అవమానకరమైన పోస్టులు చేసే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు. సోషల్ మీడియా జవాబుదారీతనం, పౌరుల రక్షణను బలోపేతం చేయడం అనే అంశంపై నిర్వహించిన మంత్రుల బృందం సమావేశంలో లోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ప్రభుత్వ నిర్ణయాలపై సద్విమర్శలను ప్రభుత్వం స్వాగతిస్తుందని చెప్పారు. అయితే ఉద్దేశపూర్వకంగా విద్వేషాన్ని రెచ్చగొట్టే వ్యాఖ్యలు, తప్పుడు ప్రచారాలను మాత్రం సహించబోమని తేల్చి చెప్పారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ప్రముఖ సినీ కథానాయిక మీనాక్షి చౌదరి దర్శించుకున్నారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని కుటుంబ సభ్యులతో కలిసి ఆలయానికి వచ్చిన ఆమె శ్రీవారి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ పరిసరాల్లో ఆమెను చూసేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. మీనాక్షి చౌదరి భక్తి శ్రద్ధలతో స్వామివారి దర్శనం చేసి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. సినిమా విడుదలకు ముందు తిరుమల దర్శనం చేయడం తనకు ఎంతో సెంటిమెంట్ గా మారిందని చెప్పారు. తాను నటించిన అనగనగా ఒక రాజు సినిమా ఈ నెల 14న విడుదల కానున్నట్లు తెలిపారు. తిరుపతికి రావడం, ఇక్కడ వెంకటేశ్వర స్వామి దర్శన్ తర్వాత మన రిలీజ్కి ఒక ఫుల్ జోష్తో చేస్తే నేను చాలా హ్యాపీ. సో మీరు కూడా చూడండి సినిమాస్లో. థ్యాంక్ యూ. హ్యాపీ సంక్రాంతి. మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. అది ఒక నాగ చైతన్య గారితో ఒక సినిమా ఉంది.